సో ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే జిగ్జాగ్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్స్ కంటిన్యూగా కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 76 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 25,418 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 2,221 పాయింట్లు లాభాల్లోనే ముగిసింది. 82,566 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 359 పాయింట్లు పాజిటివ్ లాభాల్లోనే ముగిసింది. 59,957 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అంటే నష్టాల్లో కనిపించిందని చెప్పింది. మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.56% ఇంచుమించు నష్టాల్లోనే ముగిసింది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.96 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నష్టాల్లోనే ముగియడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో అయితే కొంచెం జిగ్జాగ్ మార్కెట్ అని చెప్పొచ్చు. అంటే అన్సర్టనిటీస్ అయితే తొలగిన యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ సెట్ అయినా సరే మార్కెట్ అయితే స్ట్రాంగ్గా కనిపించింది. కాకపోతే స్ట్రెంగ్త్ అయితే ఎక్కువగా కనిపించలేదని చెప్పాలి. ఓవరాల్గా అటు చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కంటిన్యూగా పెరగడం జరిగింది. ఈరోజు నిర్మలా సీతారామన్ అంటే లోక్సభ అంటే రాజ్యసభలో అయితే టేబుల్ పైన అయితే ఎకనామిక్ సర్వే డేటాను అయితే పెట్టడం జరిగింది. February 1 రోజు బడ్జెట్ ఉంటుంది. ఓవరాల్గా ఇవన్నీ సినారియోలోను అటు కెనడాతో కూడా డీల్ సెట్ అయ్యే అవకాశం ఉంది. యూఎస్తో కూడా డీల్ సెట్ అయ్యే అవకాశం ఉంది. భారత్ అండ్ యూఎస్ డీల్ సెట్ అయ్యే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్తో కూడా డీల్ సెట్ అయిపోయింది. ఈ విధంగా మార్కెట్కి అయితే పాజిటివ్ ఉన్నాయి. తర్వాత కాకపోతే స్ట్రెంగ్త్ అయితే ఎక్కువగా కనిపించలేదు. అంటే నిఫ్టీ పెరుగుతున్నా సరే కానీ పోర్ట్ఫోలియోలో మాత్రం నష్టాలు కనిపించినాయి. ఎందుకు కారణాలు తెలుసుకున్నాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా అన్ని సినారియోలు చూశారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో డీల్ కానీ, కెనడాతో డీల్ కానీ, యూఎస్తో డీల్, తర్వాత బడ్జెట్, ఇవన్నీ సినారియోల మధ్య ప్రజెంట్ మార్కెట్ స్టేటస్ ఏంటి, ఏం చెప్తారు సార్? ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ కానీ ఇండియా కానీ తీసుకుంటే అంటే ఇంత పెద్ద గడ్డు సమస్యని లాస్ట్ 6 months నుంచి ఫేస్ చేస్తున్నాం. 2025 ఏప్రిల్ నుంచి కూడా. సో ఇప్పుడు ఇండియాస్లో 4th largest ఎకానమీ అయినా కానీ కావాలని పని కట్టుకొని మన ఎకానమీని దెబ్బతీయడానికి అమెరికా వాళ్ళు 50% టారిఫ్ వేశారు. ఇప్పటికి దాదాపు 6 months అయిపోయినాయి. అలాంటి పరిస్థితిని తట్టుకొని ఇండియా నిలబడుతుంది. సో మొన్న రీసెంట్గా యూరోపియన్ యూనియన్తో వీళ్ళు టారిఫ్ మదర్ ఆఫ్ ఆల్ డీడ్స్ చేసుకొని అమెరికాకి ఒక రకమైన చెంపపెట్టు ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండియా ఏంటి అనేది అందరికీ కూడా అర్థమవుతుంది ప్రపంచంలో. దాదాపు ఇప్పుడు ఈ EU డీల్ కనుక మెటీరియలైజ్ అయినప్పుడు దాదాపు 25% వరల్డ్ జీడిపితో సమానమైన బిజినెస్ ఇండియా EU మధ్య జరుగుతాయి. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బడ్జెట్ రావటం, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు పెట్టే బడ్జెట్ గ్రోత్ కంప్లీట్గా ఇండియా డైనమిక్స్ మార్చేసే గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 2026లో మనకి చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ట్రేడ్ బ్యాలెన్స్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి. అలాగే చాలా ప్రాబ్లమ్స్ మెయిన్ ఫేస్ చేస్తుంది ఏంటంటే రూపీ వీకెన్ అవుతుంది. అలాగే ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా వైడ్ అవుతుంది. ఆ తర్వాత గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డిఫరెన్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో ఏ రకంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్కౌంటర్ చేస్తారు, వాటన్నిటిని ఎలా సామరస్యంగా పరిష్కరిస్తారు అనే దాని మీద ఇప్పుడు ప్రజెంట్ గ్రోత్ అంతా ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే ఏంటంటే అర్థమవుతుంది ఈ బడ్జెట్లో మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలా అయితే బూస్టప్ ఇవ్వాలి, అలాగే ఈ యొక్క సెమీ కండక్టర్స్ చిప్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఫెసిలిటీ సెంటర్స్కి ఏ రకమైన సపోర్ట్ రావాలి, అలాగే ఐటీ కంపెనీస్లో ఆల్టర్నేటివ్ AI అనేది ఇప్పుడు ప్రజెంట్ దూసుకుపోతుంది, దాన్ని ఎలా తీసుకురావాలి, అలాగే రోబోటిక్స్ ఇప్పుడు అవుట్మెట్గా అవుతున్నాయి, వాటి మీద ఏ రకమైన సపోర్ట్ ఇస్తారు, అలాగే బయోడీజిల్, బయో ఎనర్జీ, సో వీటి మీద ఏంటి ఏ రకమైన ముందుకు వెళ్ళే అవకాశాలు ఇస్తున్నారు, అలాగే లిథియం బ్యాటరీస్, మెయిన్ బ్యాటరీ సెల్స్ వీటి మీద ఏంటి, అలాగే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లు మేజర్గా కావాలి. ఇండియా 2 wheelers కానీ 4 wheelers కానీ మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వెళ్ళాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ విపరీతంగా అవ్వాలి. అలాంటి టార్గెట్స్ ఈ 26లో పెట్టుకున్నారు. వాటికి ఏ రకమైన సపోర్ట్, PPP విధి విధానాలు ఏంటి, అలాగే సోలార్ ప్యానల్స్
వాటికి హై ఎండ్ కాస్ట్ అవుతున్నాయి, వాటిని తగ్గించే పరిస్థితి ఏంటి? సో ఇవన్నిటి మీద బడ్జెట్ ఉంది. కాబట్టి ఏంటంటే ఒక రకమైన వీటన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఈ బడ్జెట్‌లో ఉంది. సో అందుకని అవన్నీ కూడా పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మెయిన్గా మీరు బడ్జెట్ గురించి మాట్లాడారు, బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్ గురించి చెప్పారు. యాక్చువల్గా మెయిన్ మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే బడ్జెట్ రోజు ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బడ్జెట్ రోజు ట్రేడింగ్ కోసం అయితే చాలామంది వేచి ఉంటారు. ఆ రోజు స్ట్రాటజీ ఎలా ఉండాలి, అసలు ట్రేడింగ్ చేయాలా వద్దా, ఓవరాల్గా మెయిన్ బడ్జెట్ రోజు ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళకైతే ఎలాంటి స్ట్రాటజీ చూడమని చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్‌గా ఏంటంటే బడ్జెట్ రోజున విపరీతమైన వోలటాలిటీ ఉంటుంది. సో దాన్ని క్యాచ్ చేసుకుందాం అని అందరం ట్రై చేయటంలో తప్పు లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్‌కి సంబంధించి కొంత అమౌంట్ పెట్టుకోండి, రిస్క్ అమౌంట్. ఇప్పుడు మనము ఏదైనా ఒక హాలిడే స్పాట్‌కి వెళ్తున్నాం అనుకోండి. ఒక రూ. 1,00,000, 2,00,000 మనం ప్రత్యేకంగా దానికోసం ఖర్చులకి ఎలా పెట్టుకుంటామో, మీరు బడ్జెట్‌కి కంపల్సరీగా అసలు అన్‌లిమిటెడ్ అమౌంట్ మీ క్యాపిటల్ ఎరోడ్ అయిపోతదనమాట. కాబట్టి మీరు 10,00,000 ఉన్నారనుకోండి, 10% ఒక 1,00,000 వర్త్ ఈ బడ్జెట్‌లో రిస్క్ చేయండి. విపరీతమైన వోలటాలిటీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ ట్రేడర్స్ చేయాల్సిన పని ఏంటంటే 11 తర్వాత పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా హైలో ఉంటాయి. అవన్నీ 11 తర్వాత డిస్కౌంట్ అవుతాయి. కాబట్టి ట్రేడింగ్ అనేది 11:30 తర్వాత స్టార్ట్ చేయండి. మధ్యలో ముందు చేయకండి. ఎందుకంటే హెవీ ఇవి ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ఫీచర్స్ చేసేవాళ్ళు బిఫోర్ 11:30 చేయొచ్చు. సో బట్ ఆప్షన్స్ ట్రేడర్స్ అందరూ కూడా 11:30 తర్వాత చేయండి. ఆ తర్వాత ఏంటంటే పొజిషన్ సైజింగ్ బాగా తగ్గించుకోండి. ఇప్పుడు డబ్బులు రాబోయిన పర్వాలా, ఉన్న డబ్బులు కాపాడుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు యాక్యురేట్‌గా ముందు అసలు ఏంటంటే బడ్జెట్‌ని అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. వాళ్ళు చెప్పేది వింటూ ఉండండి. ఏ ఏ యాక్టివిటీస్ దేనికున్నాయనేది అబ్జర్వ్ చేసి అక్కడ డెసిషన్ తీసుకొని ఆ బెనిఫిట్ అవ్వండి. అంతేగాని ఎమోషనల్ ట్రేడ్స్ చేసేసి చాలా చాలా లాస్ అవుతారు. అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఆ ఒక్కరోజు చేయకపోతే నష్టం లేదు. ఇప్పుడు చాలామంది లాస్ అయిన వాళ్ళు కానీ, అలాగే ఇప్పుడు కొంత రికవర్ చేసుకున్న వాళ్ళు కానీ, అన్‌ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళెవరు కూడా ఈ బడ్జెట్‌లో అసలు టచ్ చేయకుండా ఉండటం చాలా బెటరు. బట్ ఏంటంటే బడ్జెట్‌ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు విధి విధానాలు మార్పులు చేసుకుంటే బెటర్‌గా మీరు డీల్ చేయొచ్చు. అంటే అసలు అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఎంతవరకు సేఫ్ సార్ ఆ రోజు? యాక్చువల్‌గా అయితే చాలా ఎఫ్&ఓ ఇప్పుడు వితౌట్ పెద్ద క్యాపిటల్ లేకుండా ఎఫ్&ఓ ఇప్పుడు 3,00,000, 4,00,000 చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా బడ్జెట్‌లో ట్రేడింగ్ అనేది పెద్ద ఉండదు, ఉపయోగం ఉండదు. క్యాష్‌లో చేసుకోండి ఇంట్రాడే ఒకవేళ చేసుకోవాలంటే. అంటే మీరు బిలో 5,00,000 గనుక మీ దగ్గర ఉంటే మీరు ఆప్షన్స్ కానీ, ఫీచర్స్ కానీ చేయొద్దు. ఓన్లీ క్యాష్‌లో చేసుకోండి ఇంట్రాడే. మాక్సిమం లాస్ అయినా ఒక 20,000, 30,000 లాస్ అయ్యేటట్టు మాక్సిమం లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది లిమిట్ చేసుకోండి. మీరు ఒక 20,00,000 అలా అకౌంట్ ఉంటే మీరు అప్పుడు ఆప్షన్స్ ఒక 1,00,000 పెట్టుకొని ట్రై చేయండి. అంతేగాని చిన్న ఇన్వెస్టర్స్ చిన్న ఇన్వెస్టర్స్ చేస్తుంటే ఒక 10,000, 20,000 వరకే రిస్క్ తీసుకోండి. అంతవరకే పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ పెట్టుకోండి. యాక్చువల్ అంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం బడ్జెట్ రోజు ఎక్కువగా అంటే ఏ సెక్టార్స్ కానీ ఏ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ కానీ ఎక్కువ మూమెంటం అయ్యే అవకాశం ఉంది? అంటే ఇంట్రాడేకి బెస్ట్గా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ సార్? అన్ని సెక్టర్స్ టచ్ అవుతాయండి. జనరల్‌గా డిఫెన్స్ సెక్టర్ కానీ, రైల్వే సెక్టర్ కానీ బాగా వోలటైల్ మూవ్ ఉంటుంది. తర్వాత ఫార్మా సెక్టర్ ఒకటి ఉంటుంది. ఐటీ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్. ఇవైతే ఖచ్చితంగా మూవ్‌మెంట్ ఉంటాయి వీటిల్లో. సో మీరు సెలెక్ట్ చేసిన వీటిలో చేసుకోవచ్చు. రైల్వే స్టాక్స్ కానీ, ఆ తర్వాత అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు బై చేసి ఎల్లుండి బడ్జెట్ రోజు అమ్మటానికి కుదరట్లేదు. ఇప్పుడు రేపు బై చేస్తానంటే కుదరదు. ఇవాళ బై చేయాలి. యాక్చువల్‌గా టైం అయిపోయింది కాబట్టి చాలా మంది ఏమంటారంటే రేపు బై చేసేసి ఎల్లుండి అమ్ముతానంటే వాళ్ళు ఎక్స్చేంజ్ అలౌ చేయట్లేదు కాబట్టి రేపు డెలివరీ తీసుకోకండి. ఎల్లుండి ఇంట్రాడేకి తీసుకోండి. ఇంట్రాడే కానీ పొజిషన్ కానీ తీసుకోవచ్చు. సో బడ్జెట్‌లో రోజు ఈక్విటీలో ట్రేడ్ చేద్దాం అనే వాళ్ళు ఎవరు కూడా రేపు ఫ్రైడే నాడు ట్రేడ్ చేయకుండా డెలివరీ తీసుకోకుండా చూసుకోండి. ఓకే. అంటే ఆ షేర్లు అమ్మటానికి అవ్వదు. అంటే మీరు చెప్పేది అంటే సార్ సండే అంటే బడ్జెట్ రోజు మనం ఎగ్జిట్ అవ్వలేమా సార్? ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఇవ్వడు. ఇవాళ రేపు ఫ్రైడే కనుక కొంటే బడ్జెట్ రోజు అమ్మటానికి ఛాన్స్ ఇవ్వదు. ఈవెన్ రేటు పెరిగింది అమ్ముదాం అంటే కుదరదు. ఓకే. అంటే ముందు రోజు బై చేయొద్దని చెప్తున్నారు. చేయొద్దు. ఫ్రైడే బై చేయకుండా సాటర్డే సండే ట్రేడ్ చేయండి.
అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనము కంప్లీట్ మెటల్ బేస్డ్ మా ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. కంప్లీట్ ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు అయితే తక్కువ అయిపోయాయి ఈ ఇయర్ మొత్తం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే. మెటల్ గురించి ఏం చెప్తారు, ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్లో గోల్డ్ ఇంపార్టెంటా, సిల్వర్ ఇంపార్టెంటా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఇప్పుడు కాపర్ అని వస్తుంది. ఓవరాల్గా ఈ సినారియోని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు ఏమైందంటే సార్, గోల్డ్ సిల్వర్ రిలేషన్ తీసుకుంటే సిల్వర్ డామినేట్ చేసేసింది గోల్డ్ ని. కాబట్టి అంటే ఇప్పుడు గోల్డ్ వచ్చి ఇప్పుడు 1,76,000 అలా ఉంది కాబట్టి గోల్డ్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బై చేసుకుంటే గోల్డ్ 2 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిల్వర్ ఆల్రెడీ టార్గెట్ అచీవ్ అయిపోయింది, 4 lakh టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఇంకా 5 lakhs అనేది దగ్గరలో ఉంది. సో ఇంకా మ్యాక్సిమం స్పీడ్ సిల్వర్ లో వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ ని 2 lakhs టార్గెట్ వరకు మనం పెట్టుకోవచ్చు. టార్గెట్ తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి గోల్డ్ కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వటం, వాల్యూ ఇవ్వటం ద్వారా మనకు కొంచెం మార్కెట్ లో సపోర్ట్స్ వస్తాయి. సో గోల్డ్ ని ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు కంపేర్ టు సిల్వర్ కాదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అంటే ఇంచుమించు గోల్డ్ చూసుకుంటే 170 to 80% పెరిగింది. సిల్వర్ చూసుకుంటే 200% ఇంచుమించు పెరగడం జరిగింది. ఇంకా ఇన్వెస్ట్ చేయమంటారు అంటే ఇంకా పెరుగుతుందా? మెయిన్ డౌట్ క్వశ్చన్ అక్కడనే రేజ్ అవుతుంది సార్. ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ప్రజెంట్ స్టేటస్ ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు అన్సర్టనిటీ బాగా ఉంది సార్. ఇరాన్ మీద ఏ క్షణమైనా యుద్ధం జరుగుతుంది అని ఉంది. సో అలాంటి అన్సర్టనిటీలోనే ఇప్పుడు అంతా పెరిగింది. యాక్చువల్గా మీరు డేటా చూసుకుంటే ఇప్పుడు మనకి జనవరి 10వ తారీఖు గోల్డ్ వచ్చి 1,45,000. ఈ 10 రోజుల నుంచే బాగా 40,000 పెరిగింది. అలాగే సిల్వర్ వచ్చి ఇవాళ ఈ జనవరి 15వ తారీఖు వచ్చి 2,40,000 2,50,000 ఉంది. అలాంటిది ఇప్పుడు జస్ట్ 10 days లో 1.5 lakh పెరిగింది. కాబట్టి ఏంటంటే కొంచెం కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి కాషియస్ గా ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ఒకవేళ మార్కెట్ డౌన్ అయినా 2 years హోల్డ్ చేసుకుంటాను అన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇది హై రేట్స్ అనేది మనం ఎటు చెప్తున్నాం, బాగా హై రేట్ లో ఉన్నాయండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ. కొంచెం కాషియస్ గా ఉండటం అనేది బెటర్ మనకి. సో కాబట్టి ఈ రేట్లో తక్కువ క్వాంటిటీస్ తీసుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు మనకు అంటే బడ్జెట్ రోజు ఏ విధంగా ఉండాలో చెప్పారు. బడ్జెట్ ముందు అంటే ప్రీ బడ్జెట్ అనుకోండి, ప్రీ బడ్జెట్ ముందు ఏ విధంగా మనం అంటే బయింగ్ పొజిషన్స్ తీసుకోవాలా వద్దా, లేకపోతే ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఎలా ఉండాలి సార్? ప్రీ బడ్జెట్ అంటే రేపు చాలా మంది ఏం చేస్తారంటే రైల్వే స్టాక్స్ అన్ని రేపు కొనేస్తారు. రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ చాలా వరకు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైల్వేలో మీరు కొన్ని కంపెనీలు చెప్పమన్నా మీకు ప్రేక్షకుల కోసం చెప్తాను. ఇది ఓన్లీ వ్యక్తిగతమైన అభిప్రాయం కింద పెట్టుకోండి. మీరు సెబీ రూల్స్ ప్రకారం నేను రికమెండేషన్ అలా చేయట్లేదు. బట్ పెరిగే ఛాన్సెస్ పొటెన్షియల్ ఏమున్నాయని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే టిటాగ్రాఫ్ కానీ, ఐఆర్బి కానీ, ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి ఇవన్నీ రైల్వే కంపెనీలు. అలాగే డిఫెన్స్ సెక్టర్లో వచ్చి కొచ్చిన్ చిప్ కానీ, బీడిఎల్ కానీ, బిఈఎల్ కానీ, బిఈఎంఎల్ కానీ, తర్వాత డేటా ప్యాటర్న్ కానీ, తర్వాత సిఈఎస్సి, జిఆర్ఎస్సి ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ర్యాలీ మొన్న 2 రోజుల నుంచి కూడా బాగా పెరిగాయి. ఇవాళ కొంచెం డిప్ వచ్చాయి. రేపు ఏంటంటే డెలివరీలో తీసుకుంటానంటే ఎల్లుండి బడ్జెట్లో చేయడానికి ఉండదు. మండే నెక్స్ట్ డే మీరు తీయాల్సి వస్తుంది. కాబట్టి కొంత కావాలన్నా డెలివరీలు తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవటమో లేకపోతే ఇంకోటి చేయడానికి కొంత మనీ ఉంచుకోండి. బడ్జెట్ రోజు మార్నింగ్ ఉంచుకోండి మనీ. కాబట్టి రేపు కొంచెం మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, వాచ్ లిస్ట్ లో పెట్టుకొని రెడీ అవ్వాలి. సో ఆ రోజు కంగారు పట్టం కాదు, ముందు రోజు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు క్లియర్గా ఈ 4 సెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కానీ, కంపల్సరీ రైల్వే సెక్టర్ కానీ, తర్వాత ఈ ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించి ఇవ్వాలి, సోలార్ ప్యానల్స్ ఇవ్వాలి, బయోడీజిల్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎనర్జీ సెక్టర్కి ఇవ్వాలి, ఈ పవర్ సెక్టర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన కంపెనీస్ మీరు పెట్టుకొని రెడీ చేసుకోండి. న్యూస్ వచ్చినప్పుడు అక్కడ అవ్వచ్చు. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సిమెంట్ కంపెనీస్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ బడ్జెట్లో అవుతుంటాయి. సో వాటిని గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు. సార్ మీరు అంటే చాలా బడ్జెట్ చూశారు ఇంతకుముందు, బడ్జెట్ రోజు ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు. ఓవరాల్గా బడ్జెట్ డే రోజు కానీ, బడ్జెట్ ప్రీ బడ్జెట్ కానీ, పోస్ట్ బడ్జెట్ కానీ ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండొచ్చు?
చాలా గందరగోళం ఉంటుంది సార్. నేను చూసిన అనుభవంతో చెప్పేది ఏంటంటే, ఓన్లీ మాలాంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి వదిలేసేయండి. ఒక 5 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు తుఫాను టైంలో సముద్రం ఎలా ఉంటుంది? ఏ టెక్నికల్స్ పనిచేయవు. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి టైంలో మనం చిన్న బోటేసుకొని పెద్ద తుఫాన్‌లో వెళ్తే ఎలా ఉంటది? టైటానిక్ షిప్‌లే ఆగవు అలాంటి టైంలో. ఓకే. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న రీటైలర్స్ నేను చెప్పేది ఏంటి అంటే, ఆ రోజు జస్ట్ అబ్జర్వ్ చేయండి. వీలైతే సినిమాకెళ్ళిపోండి. అసలు చూడొద్దు. ఓకే. ఎందుకంటే తట్టుకోలేని పరిణామాలన్నీ ఉంటాయి. సో, అలాంటి టైంలో ఏమవుతుందంటే మీకు ఆఫ్టర్ స్పీచ్ అయిపోయాక మీరప్పుడు యాక్చువల్‌గా చూడండి 2కి అలా చూస్తే మీకసలు ఏ సెక్టార్స్ ఉన్నాయి ఏంటనేది క్లారిటీ వస్తది. సో, 2 వరకు అంటే చాలా తక్కువ అమౌంట్స్ ఉన్నవాళ్ళు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యకారులకు ఏం చెప్తారు? అలర్ట్‌గా ఉండండి అంటారు కదా! అవును. తర్వాత ఇంత మందే కాబట్టి ఆ ఒక్కరోజు అంటే డబ్బులు రాకపోయినా పర్లా. ఉన్న డబ్బులు పోగొట్టుకోకూడదు. అలాంటి సందర్భాలనమాట బడ్జెట్స్ అవి. చాలా మంది పోయినయి మేము చూసాం కాబట్టి మేము చెప్పేదేంటంటే అంటే అన్‌ప్రొఫెషనల్స్ మనీ లేకుండా ఊరికే ఉన్న మనీ అంతా సంపాదించేద్దాం చాలా మంది నిఫ్టీ ఆప్షన్స్ కొనేయటం ఇవన్నీ చేస్తుంటారు. కొనండి, చేయండి. కానీ ఒక 10% క్యాపిటల్ లాస్ పెట్టుకోండి. ఓకే. అది అడ్వైస్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.